హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వికేఎస్ ఆర్ట్ కలెక్షన్స్ అండి. ఈ వీడియోలో అయితేను నేను న్యూగా ఒక బ్యాగ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా తయారు చేసుకోవాలో అనేది ఈ డ్రాప్ షేప్డ్ బ్యాగ్ అన్నమాట. అందులో ఉన్నటువంటిది నేను తీసుకున్నటువంటి ఇవి ఉన్నాయి కదా, బీడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి డ్రాప్ షేప్డ్ గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకున్నాను, వైట్ కలర్ బీడ్స్ తీసుకున్నాను, క్రిస్టల్స్ రెడ్ కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక టాగున్స్ నీడిల్ కట్టర్ తీసుకున్నాను. ఇవైతేను ఏ విధంగా రెడీ చేయాలనేది న్యూగా చూసే వాళ్ళకైతేను ఈజీగా రెడీ చేసుకోవడము ఈ వీడియోలో అయితే నేను చూపించాను. కష్టం అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. కొంచెం మనసు పెట్టి చూసినట్లయితేను ఈజీగా మన బ్యాగ్ మనం రెడీ చేసుకోవచ్చు. చాలా మన శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా కూడా మనము డ్రాప్స్ సెలెక్ట్ చేసుకొని ఆ బీడ్స్ సెలెక్ట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ముందుగా అయితే ఒక రెడ్ కలర్ది క్రిస్టల్ తీసుకున్నాను. తర్వాత డ్రాప్ షేప్డ్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఒకటి స్ట్రైట్గా ఎక్కించుకోవాలి, దానికి ఆపోజిట్గా ఇంకొకటి ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఈ వైర్ అయితే ఏదైతే ఉందో ఆ వైరును సెకండ్ ఎడ్జ్ ఉంటుంది కదా, అది ఆపోజిట్గా తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని దానికి నాటు వేసుకోవాలన్నమాట. నాటు వేసుకోవాలి, చాలా టైట్గా లాగాలి. టైట్గా లాగినట్లయితేను బ్యాగ్ స్టిఫ్గా ఉంటుంది అనమాట. మనకు లాస్ట్ ఎండింగ్లో కూడా చూపిస్తాను. అది బ్యాగ్ స్టిఫ్గా ఉంటుంది, ఇట్లా యాలాడబడకుండా జారిపోకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము రెడీ చేసుకోవాలి. ఈ 2 కలర్ డ్రాప్ షేప్డ్ బీడ్స్ ప్లస్ క్రిస్టల్. మళ్ళీ ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటి గ్రీన్ ఒకటి రెడ్, ఒకటి గ్రీన్ ఒకటి రెడ్, ఒకటి ఆపోజిట్ సైడ్ ఎక్కించుకోవాలి. మళ్ళీ అంటే ఒక డ్రాప్లో ఒక బీట్లో ఒక పూస అయితే ఏదైతే ఉందో దానికి టూ టైమ్స్ అది వైర్ అనేది ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఏమో ఆపోజిట్ సైడ్, ఒక సైడ్ ఏమో సీదా ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఎక్కించుకుంటే స్టిఫ్గా ఉంటుంది, మనకు రౌండ్గా తిరుగుతుంది అన్నమాట. మామూలుగా మనం కుచ్చుకున్నట్లు కాకుండా ఇది రౌండ్గా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తిరుగుతుంది అన్నమాట. ఇట్లా ఇప్పుడు రెడ్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, ఈ విధంగా ఒకసారి ఏమో కింది సైడ్ తీసుకుంటున్నా, ఒకసారేమో పై సైడ్ చూడండి మిడిల్కి వచ్చే విధంగా తీసుకుంటున్నాను. చూడండి అదే ఆ విధంగా ఇదే విధంగా తీసుకుంటున్నాను, ఇట్లా రౌండ్గా. మళ్ళీ దానిలో ఇక్కడ ఎడ్జీలో ఉన్నటువంటి డ్రాప్ షేప్డ్ బీడ్లో మళ్ళీ కింది సైడ్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రెడ్ సైడ్ ఒకసారేమో రెడ్ కలర్ది తీసుకోవాలి ఫస్ట్, ఒకసారేమో గ్రీన్ కలర్ది తీసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. చూడండి ఈ విధంగా చూసారా ఫ్రెండ్స్. ఇవి అన్నీ టోటల్గా ఎన్ని ఉన్నాయి అంటే ఈ డ్రాప్ షేప్డ్ గ్రీన్ కలర్ బీడ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్గా అంటే 12 ఉన్నాయి అన్నమాట. 12 తీసుకున్నాను నేను. 12 తీసుకొని ఆ లాస్ట్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ బీడ్ని ఈ లాస్ట్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ బీడ్ని రెడ్ కలర్ తోటి జాయిన్ చేసుకొని మిడిల్లోకి వైట్ తీసుకోవాలి. మిడిల్లో వైట్ ఎట్లా తీసుకోవాలి అంటే ఒక రెడ్ కలర్ బీడ్ ఒక గ్రీన్ కలర్ నుంచి స్ట్రైట్గా ఉండేటువంటిది, అంటే 12 ఉన్నాయి కదా డ్రాప్ షేప్డ్ బీడ్స్ ఉన్నాయి కదా 12 పూసలు. ఆ 12 పూసల్లో అక్కడ 5 ఇక్కడ 5, అటు సైడ్ 5 ఇటు సైడ్ 5 వదిలేసి మిడిల్లో స్ట్రైట్గా ఉండేటువంటి బీడ్ లోపలికి ఆ వైట్ దెక్కించుకొని తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ది 1 అయిపోయింది, 1 రౌండ్ షేప్ అయిపోయింది ఫ్లవరు. మళ్ళీ సెకండ్ దానికి కూడా గ్రీన్ కలర్ 2 తీసుకొని అక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ క్రిస్టల్ ఉంది కదా అందులో నుంచి తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా తీసుకోవాలి. చూడండి అట్లా. మళ్ళీ గ్రీన్ కలర్ తీసుకుంటారు, మళ్ళీ రెడ్ కలర్ లోపలికి తీసుకొని కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకే అర్థమవుతుంది అది రౌండ్గా ఎలా తిప్పుకోవాలి, ఎట్లా చేయాలి అనేది అర్థమవుతుంది. ఇంత ఎందుకు దానికే జాయింట్ చేసుకోవడం ఎందుకు, ఆ ఫ్లవర్లు అన్ని ఫ్లవర్లు తయారు చేసుకొని జాయింట్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఆ విధంగా జాయింట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు దీనికి మళ్ళీ రెడ్ కలర్వి డబల్ అవుతుంది. అప్పుడు లుక్ పోతుంది అన్నమాట, బ్యాగ్ లుక్ మంచిగా కనబడదు.
ఇది సెకండ్ వన్ది మనము లాస్ట్లో ఇప్పుడు మనమైతే ఏదైతే వైర్ తీసుకున్నామో అది రెండో దాని వరకు వచ్చింది. మనం అక్కడ నాట్ వేసుకోవచ్చు. మళ్ళీ ఇది అయిపోతే ఎట్లా మేడం అనవచ్చు. అది అయిపోయినా కూడా ఇంకొకటి తీసుకొని అక్కడ కూడా నాట్ వేసుకోవచ్చు. ఆ నాటును ఏ విధంగా చేయాలి కనబడకుండా, బ్యాగ్ బయటికి కనబడకుండా అనేది లాస్ట్లో నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, రెండో దానిలో నేను ఈ విధంగా ఎక్కించుకుంటున్నాను అనమాట. ఈ వైట్ దానికి స్ట్రైట్గా మళ్ళీ ఇంకొకటి ఆ రెండో దానిలో కూడా ఇదే విధంగా అక్కడ 5 ఇక్కడ 5 గ్రీన్ వదిలేసి ఆపోజిట్గా ఉండేటువంటి దానిలోకి ఎక్కించుకుంటున్నాను. చూడండి 5 ఈ విధంగా 5 ఎక్కించుకొని ఆపోజిట్లో ఉన్న దానిలో మళ్ళీ తీసుకుంటున్నాను. ఈ వైట్ది మిడిల్లో వస్తే లుక్ మంచిగా ఉంటుంది కదా అని వైట్ బీడ్ నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి 5 ఈ వరుస 5 అయినాయి. నెక్స్ట్ లైన్ ఉంది కదా, ఇప్పుడు చూడండి లాస్ట్ది ఇది ఫిఫ్త్ వన్కి కూడా లాస్ట్లో కూడా ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత నెక్స్ట్ దానికి 6 రావాలి. ఇవి 5 వచ్చినాయి కదా, నెక్స్ట్ లైన్కి 6 రావాలి. ఆ 6 రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈడ ఉంది కదా, ఇక్కడ 2 అక్కడ 2 వదిలేసి రెడ్వి ఇక్కడ 2 అక్కడ 2 వదిలేసి ఆ లెఫ్ట్ సైడ్ 4 ఉన్నాయి కదా, రెడ్ బీడ్స్ 4 ఉన్నాయి కదా, ఆ 4లో రెండో దానిలో నుంచి ఎక్కించుకోవాలి. ఎందుకంటే 6th రావాలి కదా, చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా చూపించిన దానిలో వచ్చిన విధంగా ఇక్కడ 2 అటు 2. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ సైడ్లో ఉన్నటువంటి రెడ్ కలర్ దానిలో నుంచి మనం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 2 మళ్ళీ గ్రీన్ 2 తీసుకోవాలి. తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, మీకు మలిపినప్పుడు అర్థమవుతుంది చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ టర్నింగ్ చూపించాలని నేను ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, టర్నింగ్లో చూపించకనే అది అర్థం కాకపోతే బ్యాగ్ అల్లుకోవడానికి మనకు కష్టం అవుతుంది అన్నమాట. అది అయిపోయింది. దానిలోకి వైట్ ఎక్కించుకున్నాం. మళ్ళీ ఇట్లా రిటర్న్గా ఆపోజిట్ సైడ్ రావాలి. రిటర్న్గా వచ్చినట్టయితే మళ్ళీ ఇంకొక ఫ్లవర్ అయితే ఇక్కడ 2 అక్కడ ఈ ఫ్లవర్లో 2 ఆ ఫ్లవర్లో 2 ముందు ఫ్లవర్లో 2 6 రెడ్ కలర్ క్రిస్టల్స్ ఫ్లవర్స్ లోపలనే ఉన్నాయి. మనం అవి తీసుకోకుండా గ్రీన్ కలర్ దాంతో కవర్ చేసి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా చేయాలి. ఇంకా రెడ్వి తీసుకోవాల్సిన పని లేదనమాట 6. ఇప్పుడు రెడ్ ఎక్కడ వస్తాయి, ఆపోజిట్ సైడ్సే వస్తాయి ఓన్లీ. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అట్లా ఇవి 6. ఈ ఫ్లవర్ రెడీ అవుతుంది. ఈ ఫ్లవర్ రెడీ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్వి అవి 2 తీసుకోవాలి. ఈ రౌండ్గా మొత్తము 6 బీడ్స్ 6 వస్తాయి అన్నమాట. రెడ్ కలర్ క్రిస్టల్ పూసలు 6 ఆల్రెడీ ఫ్లవర్స్లో ఉన్నటువంటివే. మనం రెడ్వి తీసుకోవాల్సిన పని లేదు, గ్రీన్వే ఎక్కించుకుంటూ ఉండాలి. అంటే ఫ్లవర్కి జాయింట్ చేయాలి. ఆ రెడ్ ఆల్రెడీ ముందు ఎక్కించుకున్నటువంటి రెడ్ దానిలో నుంచే తీసుకోవాలన్నమాట. ఇది వైర్ అనేది ఉంటుంది కదా, అది చేయితోటైనా చేయొచ్చు, నీడిల్తోటైతే కొంచెము ఫాస్ట్గా అవుతుంది అని నీడిల్తో తీసుకున్నాను నేను. ఈ విధంగా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అవి 5 6 ఇవి ఒక 7 5 6 7 ఫుల్ చూడండి, ఫుల్ బ్యాగ్కి సంబంధించింది. ఈ 7 మిడిల్లో వచ్చేసింది. ఫస్ట్ 5 6 7 అవి. మరి దీనిలోకి ఉన్నటువంటి మనం నాట్స్ వేసినాం కదా, ఆ నాట్స్ ఎట్లా అంటే ఆ నాట్స్ను ఒక అగరబత్తి తీసుకొని దానికి కొంచెం అంటించుకొని ఈ నాట్స్ను కాల్చాలి. మెల్లగా కాలుస్తే ఆ వైర్ అనేది ముద్దలాగా అవుతుంది. ముద్దలాగా ఆ కుందన్స్ లోపల నుంచి ఆ కుందన్స్ బయటికి రాకుండా అది నాట్లాగా ఏర్పడుతుంది అన్నమాట. ఇక ఫైనల్గా ఈ విధంగా అన్నమాట.
టూ రెడీ చేసుకోవాలి. ఇది టూ డైరెక్ట్ చేసుకోవాలి. ఇవి ఏ విధంగా జాయిన్ నెక్స్ట్ పార్ట్ 2లో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో నేను జాయిన్ చేసేది క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.